పశ్చిమాసియాలో కొనసాగుతున్న కల్లోలం, అమెరికా చమురు నౌకపై ఇరాన్ దాడి మంటల్లో చిక్కిందన్న ప్రభుత్వ వర్గాలు, ఇరాక్, కువైట్లోను చమురు నౌకలపై దాడి, యుఏఈ, అజర్బైజాన్, దోహాపై బాంబులు, ఇరాన్ నౌకాశ్రయంపై విరుచుకుపడ్డ అమెరికా, దేశవ్యాప్తంగా భారీగా క్షిపణి బాంబు దాడులు, లెబనాన్పై దాడులను పెంచిన ఇజ్రాయెల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఫైనల్లో భారత్ అంటూ T20 ప్రపంచ కప్ నిలబెట్టుకుని తొలి జట్టుగా ఘనత సాధించేది భారత్ మరో అడుగు దూరంలో నిలిచింది. 2024 ఛాంపియన్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ముంబైలో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల స్వల్ప తేడా ఇంగ్లాండ్ను ఓడించింది. భారత్ 7 వికెట్లకి 253 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 7 వికెట్లకి 246 పరుగులకు పరిమితమైంది. టీమిండియాతో గెలుపుతో 89 పరుగులతో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు అన్నటువంటి హైలైట్ చేశారు. ఉద్యోగాలు లేవు, వృత్తి లేదు, యువతను దారుణంగా మోసం ప్రభుత్వం ఇది. మండల్లో బాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, అధికారం కోసం కూటమిచ్చి నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాల కల్పన హామీలపై శాసన మండలి అట్టుడికింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి సభలో ఒక లెక్క, మండల్లో మరో లెక్క చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం 6,28,320 ఉద్యోగాలు అంటారు, మండల్లో 5,72,280 ఉద్యోగాలు అంటున్నారు. వీటిలో ఏది నిజమని నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అబద్ధాలతో యువతను దారుణంగా మోసం చేస్తుందని మండిపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. రాజ్యసభకు